ప్రాంతం. వేదాలలో కూడా మన బైబిల్ గురించి ఉంది, యేసు గురించి ఉంది, రక్తం చిందించే కాన్సెప్ట్ ఉందని చెప్పేసి ఆ మాటలు మీరు అప్పట్లో నమ్మారా? ఇప్పుడు రాముడు ఏం నచ్చి హిందుత్వంలోకి వచ్చాడు? ఈ ఇంటర్వ్యూ ద్వారా అడుగుతున్నా, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏం చేస్తుంది? చర్చిలు ఇచ్చే డబ్బులు ఎందుకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవట్లేదు? గుడులు ఇచ్చే కానుకలు డబ్బులు అది ఎందుకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది? మనకు ఎవరికి లేనటువంటి దరిద్రం అంతా కూడా మన హిందూ సమాజానికే ఉంది. పవన్ కళ్యాణ్ గారికి అసలు బైబిల్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది తెలియకపోవడం వల్ల ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారని. చాలా బాధాకర విషయం ఏంటంటే, మన పూజారులే వెళ్ళేసి సాయిబాబుల్లో పూజలు చేయడం, లేని వాటిని మనం ఎందుకు ఆపాదించుకోవాలి? ఈ స్టేట్మెంట్ ఇస్తే మనకు శత్రువులు హిందువులే అవుతున్నారు. భక్తివన్ ఛానల్ ప్రేక్షకులందరికీ ప్రవీణ్ కుమార్ నుంచి నమస్కారము. ఈ మత మార్పిడి ముఠా వలలో చిక్కుకున్నటువంటి ఎంతోమంది యువకులు ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నారు. అందులోంచి బయటికి రావడమే కాకుండా ఆ మోసాల గురించి వివరించి ఎంతోమంది గర్వాప్సులు చేస్తున్నారు. కానీ ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి ఒక విలక్షణమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే, అందులో నుంచి క్రైస్తవ భూమిలోంచి బయటకు వచ్చి అతి పురాతనమైనటువంటి దేవాలయాలు పునర్నిర్మాణించడంలో ఎంతో కష్టపడుతూ ఉన్నారు. అసాధ్యం అనే పని కూడా సాధ్యం చేసి చూపిస్తున్నటువంటి శ్రీరామరాజ్య హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ అధ్యక్షులు అనేటువంటి అండకొండ రాముడు మన ముందు ఉన్నారు. అండకొండ రాముడు గారు, ముందుగా మీకు భక్తివన్ ఛానల్ నుంచి మీకు స్వాగతం. నమస్కారం ప్రవీణ్ గారు. అలాగే భక్తివన్ ఛానల్ వాళ్ళకు కూడా మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు మీరు స్టార్టింగ్ హిందుత్వంలో పుట్టి క్రైస్తవంలోకి వెళ్ళిన వాళ్ళ, లేదా క్రైస్తవంలోకి వెళ్ళిన వాళ్ళ, అంటే క్రైస్తవ జీవితం నుంచి క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ? పూర్వీకులంతా, మా పూర్వీకులందరూ కూడా హిందుత్వంలోనే ఉండేవాళ్ళు, హిందుత్వంలోనే పుట్టాము. నేను కూడా హిందువుగానే పుట్టాను. సో కాలక్రమేణా 16 సంవత్సరాల వయసులలో మా తల్లిదండ్రులు, అంటే మాది కడప జిల్లా ప్రాంతము, చాలా వెనకబడి పేదరికం ఉన్నటువంటి మా కుటుంబాన్ని బతుకుదెరు కోసం అనేటువంటి, నేను ఒక్కనే, మాది వ్యవసాయ కుటుంబం అనమాట. నువ్వు వెళ్ళి బతుకోపోరా, చదువులో నువ్వు వెనకబడిన ఉన్నావు, నీకు చదువు అబ్బదు కదా, ఏదో పట్టణానికి వెళ్ళి ఏదో పని చేసుకొని బతుకు అనేటువంటి, అప్పుడు మా ఊరులందరూ కూడా భాగ్యనగరం వచ్చేసి ఏదో పని చేసుకొని బతికేవాళ్ళనమాట. అలాగా నన్ను కూడా ఇంకా చదువుకునేంత స్తోమత లేక, నువ్వు వెళ్ళి చదువుకో, అక్కడ వెళ్ళమంటే నేను ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ చూశారు మా ఊళ్ళో. చూస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళేసి భాగ్యనగర్కి వచ్చేసి పని చేసుకుంటూ ఒక ఆఫీస్ బాయ్గా జాయిన్ అవ్వడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ఒక మేడం గారు, తను ఒక క్రిస్టియన్ అవ్వడం వల్ల తనతో పాటు చర్చికి తీసుకెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ భక్తి మనకు కొత్తది కదా, తెలియదు కదా, అంటే నేను అప్పటికే పూర్వం శివభక్తుని అనమాట. ప్రతి కార్తీక మాసంలో కూడా నేను శివ పూజలు చేసుకున్నటువంటి, అంటే ఈ గ్రంథాలపైన అవగాహన ఉండేది కాదు. ఇతర మతాలపైన మనకు ఎప్పుడు కూడా ఆ ఊరు దాటి లేదంటే ఆ ప్రాంతం దాటి బయటికి వెళ్ళే వాళ్ళం కాదు. ఇలా కూడా మనకి వేరే మతాలు విన్నాం కానీ మనం చూసింది లేదు, పెట్టింది కూడా లేదు. కేవలం ఇంట్లో వచ్చేసి రాముడు లేదంటే శివుడు ఇలాంటి పూజలే తప్పక మనకు తెలియదు. అందరూ కూడా అన్ని దేవుళ్ళు ఒకటే కదా అనుకునేటువంటి భావనలో ఉండేటప్పుడు వాళ్ళు పిలిచారు, మనం వెళ్ళాము. అప్పటికి కూడా ఇది పరాయి మతం కదా, ఎవరో చూసుకున్న వాళ్ళు అనేటువంటి. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే, అక్కడ కూడా కొద్దిగా అంటున్నట్టుగా దూరంగా ఉన్నప్పుడు ఏమైందనంటే, వాళ్ళు ఏం చేశారంటే, ఇదిగో సర్వపాప పరిహారార్థ రక్త ప్రోక్షణ అవశ్యం తద్ రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అనేటువంటి, అంటే మీ వేదాలు కూడా పాప పరిహారం జరగాలంటే ఒక పరిశుద్ధ బలి జరగాలి, ఆ పరిశుద్ధ బలే యేసుక్రీస్తు అనేటువంటిది వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు, ఇక్కడే అమీర్పేటలోనే ఉంటుందండి అది కూడా, ఇప్పుడు ప్రస్తుతం అయితే లేదు, అమీర్పేటలోనే ఉండేది. సో అక్కడ ఉండే ప్రాంతం, వేదాలలో కూడా మన బైబిల్ గురించి ఉంది, యేసు గురించి ఉంది, రక్తం చిందించే కాన్సెప్ట్ ఉంది అని చెప్పేసి ఆ మాటలు మీరు అప్పట్లో నమ్మారా? నేను విన్నాను. సో అందుకు నాకు మార్గం అనేటువంటిది ఇది నిజమే కదా అనుకొని మనము ముందుకెళ్ళడం జరిగింది. అప్పట్లో పుస్తకాలు కూడా వచ్చాయి, వేదాలలో కూడా యేసు ఉన్నారు, హిందూ గ్రంథాలు కూడా. నా దగ్గరికి అయితే చేరాలి. ఆ పుస్తకాలు ఏమన్నా మిమ్మల్ని ప్రభావితం చేశాయా? లేదు. అప్పుడు నేను ఎప్పుడు నాకు తెలియదు, మనకు అంత అవగాహన కూడా లేదు. సో ఇప్పుడు నీకు ఇది జరిగింది కూడా 2005లో అనమాట. ఓకే.
సో 2005లో అలా వెళుతూ ఆ పాస్టర్ యొక్క మాటలకు కూడా ప్రభావితం అవ్వడం, స్లోగా ప్రేయర్లు నేర్చుకోవడం, సో ఆ తర్వాత బైబిల్ వాళ్ళు చెప్పేది అనేటువంటిది చదవడము. సో అలాగా నేను కూడా ఈయన కూడా మనం కూడా చెప్పేసి సమాజం చైతన్యవంతం చేయాలి, నేను కూడా ఒక పాస్టర్ అవ్వాలి, ఎవాంజలిస్ట్ అవ్వాలి అనేటువంటిది ఈ ధోరణిలోకి వెళ్ళిపోయాను అనమాట. అంటే పాస్టర్ అవ్వాలనే స్టేజ్కి వెళ్ళిపోయారు, అంత పీక్కి వెళ్ళిపోయాను. ఓకే. సో ఆ పాస్టర్ అవ్వాలంటే కూడా మనం ఒకటి బాప్తిజం తీసుకోవాలి. సో ఆ బాప్తిజం తీసుకున్న తర్వాత ఏంటంటే ఒక క్రిస్టియన్ కాలేజీలో కూడా చదవాలి, ఎక్స్పీరియన్స్ అంటే నీకు సమ్ రెఫరెన్స్ చేయాలి, థియాలజీ చేయాలని అంటే. సో అలాగా నేను కూడా థియాలజీ కోసం అనేటువంటి ట్రై చేశాను. ఓకే. సో తర్వాత ఏంటంటే నేను ఈ ఆగిపోయినటువంటి చదువు ఏదైతే ఉందో ఇంటర్మీడియట్, డిగ్రీ, సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అప్లై చేశాను. అంతవరకు కూడా ఈ క్రిస్టియన్లోనే పోరాడుతూ ముందుకెళ్తా ఉన్నాను. పార్ట్ టైం జాబ్ చేసుకుని ఇలా చదువుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. సో ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కూడా బాప్తిజానికి నేను సిద్ధపడుతున్నప్పుడు ఆ బాప్తిజం తీసుకున్న తర్వాత మాకు ఒక అంటే ఫెలోషిప్ ఉంటుంది కదా, బాప్తిజం తీసేసుకున్నాను. 2015 ఏప్రిల్ 5వ తారీఖు అనుకుని బాప్తిజం తీసుకొని ఆ తర్వాత నేను చర్చ్లో ఉంటారు కదా, అందరూ ఎల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ మేము అడిగాం. చర్చి ఫాదర్ని కూడా, పాస్టర్ అంటారు, పాస్టర్ అన్నాను కూడా అడిగాను, అన్న ఏంటన్నా ఇంకా బాప్తిజం కూడా అయిపోయింది, ఏదైతే ఈ యొక్క స్లోగన్ ఏదైతే ఉందో, మంత్రం ఏదైతే చెప్పారో వాళ్ళు నిజంగా ఉందా లేదా? ఇప్పుడు మన వాళ్ళకి అడిగినాం అనుకో ఇదేదో ఉందేనని అంటారు, ఇది కాదు. ఒకసారి మనము అడిగినప్పుడు వాళ్ళు ఉందన్నారు, ఇది కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు అనేటువంటిది చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత మనకి అంటే బాప్తిజం అయిపోయినాక చెప్తారు కదా, నీకు పరిశుద్ధ వలె పావురం వస్తుంది, తర్వాత నీకు ఏదో కొత్త ప్రపంచం అనేటువంటిది వస్తుంది. ఇవన్నీ అంటే మనకు చిన్నప్పుడు ఈ 2005 నుంచి విన్నటువంటి మాటలు అవన్నీ అలా ఫీడ్ అయిపోయాయి మైండ్లో. అలా ఫీడ్ అయినప్పుడు మనము అరే ఏంటి ఇది అనేసి బాప్తిజం అయిపోయినా కూడా మనలో ఏం లేదా అంటే వాళ్ళు చెప్పినటువంటి ప్రసంగాలు కానీ అదొక ఫోబియా అనేటువంటిది మనలో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంటే నీకు ఎందుకనంటే నీకు 17 to 8 years ఏజ్లో మనం ఏదైతే ఆ మస్తిష్కంలో మనము లోడ్ చేస్తామో, ఏదైతే ప్రసంగాలు కానీ ఎవరైనా చెప్పినట్టు వినేటి అవి అలానే ఫీడ్ అయిపోయి జీవితం కూడా ఆ లైఫ్ స్టైల్ కూడా అలానే అయిపోతుంది. సో నా ఆశ కూడా ఏమైపోయిందని అంటే ఒక పాస్టర్ లెక్కే మాట్లాడేవాడు వీడు, మాటలు కూడా చెప్పినా కూడా అలా ఉండేటి అనేటువంటి వెళ్ళిపోయింది దారులకి. సో అట్లాగా నేను దాన్ని విన్నప్పుడు నేను తర్వాత వాళ్ళు ఇలా చెప్పినాక నేను దాన్ని ఇంకా ప్రశ్నించడం మొదలుపెట్టాను. సో ప్రతిదీ కూడా ఇంకా ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడు మనం ఏం జరగలేదు అనేసి మనలో మనమే ఇంకా త్యాగం చేసుకోవాలి. ప్రేయర్ చేసినా కూడా మోకాల ప్రార్థన ఇవన్నీ ఏం రానప్పుడు మనం ఇంకేంటి, సో ఎందుకు నేను ఇలా వెళ్ళాలి అనేటువంటి నాలో నేనే ప్రశ్నలు వేసుకుంటూ తర్వాత ఒక రక్షణ టీవీలో అనేటువంటి డిబేట్ జరిగింది ఈ అంశం పైనే. ఈ బెనహర్ గారు, తర్వాత బీబు అన్న వీళ్ళంతా కూడా చేశారన్నమాట, ప్రవీణ్ పగడాల. సో వీళ్ళంతా ఒక డిబేట్ చేస్తున్నప్పుడు దీనిపైన ఇది చాలా తప్పు అని చెప్పినప్పుడు జరుగుతున్నది. నాకు ఇంకా పిచ్చి కోపం వచ్చేసింది. అరే లేని దాంటిని మనం ఒక అబద్ధానికి గురి అయిపోయి, సో మనం కన్నతల్లి లాంటి నా స్వధర్మాన్ని నేను త్యాగం చేశానే నాకు భలే బాధ వేసింది. మీరు ఒకటే అబద్ధం అనుకుంటున్నారు, వేదాలలో యేసు ఉండడం ఒక అంశం మీద మీరు వెళ్ళారనుకుంటున్నారు. అంతకన్నా ఇంకా ఎన్నో అబద్ధాలు అందులో ఉన్నాయి కదా. తర్వాత కాదు ఈయన రెండో రాకడే లేదు, బైబిల్ అంతా చదివితే కాన్సెప్ట్లన్నీ మీకు అసలు అందులో నిజమేముంది అది నేను చెప్పేది. ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేటువంటి మైండ్ సెట్లోనే మనం ఏదైతే కీర్తనలు కానీ సామెతలు కానీ ఇవే చెప్తారు. నీకు లేదని అంటే 4 గాస్పెల్స్ ఇవే చదవమని ఎక్కువ. కానీ అక్కడ ఉన్నప్పుడు మనం ఏం చెప్తాం, వాళ్ళు చెప్పిందే చదువుతాం, అంతకు మించి నువ్వు ఎక్కువ వెళ్ళాం బైబిల్ చదవంటారు కానీ నీకు అంతగా చదవము, ఇంట్రెస్ట్ పెట్టాం. ఎప్పుడైతే అందులో నుంచి బయటకు వస్తామో, బయటకు వచ్చినప్పుడు నువ్వు చదివేటప్పుడు నీకు క్వశ్చన్ అనేది రేజ్ అవుతాయి. సో నీకు అప్పుడు మనం ప్రశ్నించడం అనేటువంటిది చాలా అవుతుంది. అలా బయటకు వచ్చిన తర్వాత నేను కూడా మళ్ళీ 2020లో అనుకుంటా ఇలాగే పాస్ట్ల పైన ప్రశ్నించడము, తర్వాత క్వశ్చనింగ్ చేయడము, డిబేట్ చేయడం కూడా చాలా జరిగినాయి. సో అవన్నీ మీరు కూడా చూశాను. కొంతమంది ట్రోల్స్ కూడా చేశారు మిమ్మల్ని, వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇక్కడ ఇష్టం ఉండదు. ఇప్పుడు రాముడు ఏం నచ్చి హిందుత్వంలోకి వచ్చాడు, ఏం బాగలేక క్రైస్తవంలోంచి బయటకు వచ్చారు అని చెప్పేసి కొన్ని వీడియోలు కూడా వచ్చాయి. అవును. ఇప్పుడు దానికి మీరు 1 word ఆన్సర్ మీకు ఏమని చెప్తారు? నా తల్లి లాంటి స్వధర్మం ఇది. అవును. సో నేను నా స్వధర్మంలో నేను పుట్టాను, నా స్వధర్మానికి నేను తిరిగి రావడానికి, నా ఇంటికి రావడానికి, మళ్ళీ ఇది నా ఇల్లు మంచిదా చేయడం అనేటువంటి అతను ఎవరికండి నేను చెప్పడానికి ఒకటే పాయింట్ స్ట్రైట్ ఫార్వర్డ్,
నా స్వధర్మమైనటువంటి తల్లిదండ్రులు నా సనాతన ధర్మంలోకి నేను వచ్చాను. ఓకే, ఇక నేను మంచి లేదని జస్టిఫై చేయాల్సిన అవసరం లేదు కదా. నువ్వు పరమతాన్ని తీసుకొని వచ్చేసి నా పైన రుద్ది లేనిటువంటివి అబద్ధాలు చెప్పి నన్ను అక్కడికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ నాకు ఉన్నటువంటి నా యొక్క మెచ్యూరిటీ లెవెల్ లేనప్పుడు నేను అక్కడ మోసపోయాను నేను తెలుసుకున్నాను. నా నష్టపోయిన జీవితాన్ని 10 ఏళ్ళు ఎవరు ఫిల్ చేస్తారు? అక్కడ నా యొక్క సమాజం అంటే ఏదో తెలియదు. నువ్వు కూడా బయట వాళ్ళతో కానీ బంధువులతో కానీ ఏం ఉండాకు, ఏం మాట్లాడాకు, వాళ్ళ మాటలు పట్టించుకోవాకు, సినిమాలు ఇవన్నీ రకరకాలు ఉంటాయి. సో వాళ్ళతో మనకు ప్రపంచానికి కట్ అయినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే బానిస బతుకని చెప్పాలి అది. సో మన స్వతంత్రాన్ని కోల్పోతాం అక్కడ. తర్వాత నువ్వు మళ్ళీ ఆ యొక్క బానిసత్వం నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ సమాజంలో మనం ఎలా మింగిల్ అవ్వగలుగుతాం, సమాజాన్ని మనం ఎలా ముందుకు కలిసిమెలిసి ఎలా వెళ్ళగలుగుతాం? సో అలాగా నా జీవితం నష్టపోయానని తెలుసుకొని ఇలాంటి వారు మళ్ళీ ఎవరే కానీ అలాంటి మతంలోకి వెళ్ళి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవకనేటువంటిది మన ఉద్దేశంతో చెప్తున్నాం. మా జీవితాల ఆదర్శం ఇవ్వండి, మేము ఇలా కోల్పోయినాము, ఈరోజు మేము ఏమనుకుంటున్నాము, మా భక్తి ఏమిటి అనేది ఈరోజు చూపించగలుగుతున్నాం కదా. ఇప్పుడు చాలా సంతోషము, ఎందుకంటే మీరు చెప్పింది చాలా మంది కూడా స్ఫూర్తిదాయకము. ఇప్పుడు నేను కూడా ఒక క్రైస్తవ జీవితం నుంచి వచ్చి ఉన్నాను కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అంత ఈజీగా పాస్టర్లను వదిలించుకోవడం కానీ చర్చి నుంచి బయటికి రావడము బదిలించుకోవడము అంత సాధారణ విషయం అయితే కాదు. వాళ్ళు ఫస్ట్ అమాయకులైతే దేవుడు ఉగ్రత వస్తుంది, దేవుడు విడిచిపెట్టాడు, దేవుడు నరకంలో వేస్తాడని చెప్పి రకరకాల భయాలు పెడతారు. ఒకవేళ ఈ భయాలకు లొంగకపోతే ఇప్పుడు మా పేరెంట్స్ అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నేను కూడా ఇటువంటి భయాలు జయించి బయటకు వచ్చిన వాడిని. నేను భయాలకు లొంగలేదని చెప్పేసి మా పేరెంట్స్ కూడా వీళ్ళు భయపెట్టించిన వాళ్ళు, అమ్మ నీ కొడుకు అట్లా చేస్తున్నాడు, నీ కొడుకు శాపం నీ మీద కూడా వస్తుంది అని చెప్పేసి ఇటువంటి భయాలు వీళ్ళు ఖచ్చితంగా పెడుతూనే ఉంటారు. ఏ విధంగా సరే వాళ్ళని లాక్కోవడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి భయాలు మీకు ఎదురైనాయా? ఎదురైతే మీరు ఎలా జయించారు? ఇవి ఎక్కువగా పాత నిబంధనలు మనకు కనపడుతున్నాయి. పాత నిబంధనలు ఏంటంటే ఇప్పుడు మనం విగ్రహారాధన చేసాం అనుకోండి, మళ్ళీ ఈ పాపాలు అనేటువంటి మన పైన వస్తాయేమో, మన పిల్లల పైన వస్తాయేమో, ఇప్పుడు మనం త్యాగం చేయాల్సి ఉంటుంది. సో మనం చేస్తే మన వచ్చే జనరేషన్ కూడా హ్యాపీగా ఉంటుందని చాలామంది ఈ కాంప్రమైజ్ లైఫ్లోనే ఉంటారు. ఒక్కసారి నువ్వు అందులో నుంచి బయటకు వచ్చి నువ్వు చదివి నువ్వు ప్రాక్టీస్ చేసినావు అనుకోండి, నువ్వు స్వతంత్రంలో పొందగలుగుతావు. నువ్వు స్వతంత్రం అని అంటే ట్రూత్ ఏదని కాదండి, సనాతన ధర్మమే సత్యం, ధర్మం. ఇందులో ఉన్నంత నీకు స్వతంత్రం కానీ ఆ యొక్క భక్తి భావం కానీ నీకు ఎక్కడ ఉండదని నేను చెప్పగలుగుతా. ఎప్పుడైతే నువ్వు అందులో నుంచి బయటకు రావాలి, నువ్వు అది ఆ గీత గీసుకుని నువ్వు అందులోనే ఉండి ఆ చదివి నువ్వు భయానికి కావాల్సిన అవసరం. నేను కూడా అలా చాలా భయపడాను కదా, నేను చెప్పాను కూడా, చాలా భయపడేసి. ఇంకొక విషయం నీకు చెప్పాలనంటే ఎంతటి వ్యక్తినంటే, ఇది అన్నపూర్ణ బ్లాక్లో 6th floor 5th floor అనుకోండి, అక్కడ కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తే కింద ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ కూడా వినపడేది. ప్రేయర్ మోకాల ప్రార్థన చేస్తే తలకు ఆయిల్ పెట్టుకొని కూర్చొని మోకాల ప్రార్థన చేస్తే అర్థం చేసుకో ఏ లెవెల్లో చేసి ఉంటామని. అంటే అంత లెవెల్లో చేసినా కూడా, అంత డీప్గా వెళ్ళేసి కూడా మనం బయటికి ఎలా రాగలిగాము అనేది మనం ఆలోచించాలి. వాళ్ళు చెప్పింది మనం వినేసి, ఎందుకు ఆ వినే ఏజ్ అయిపోయింది. ఇంకా ఎప్పుడైతే అది తప్పు అనేటువంటి మనకు తెలిసినప్పుడు, పాస్టర్లు ప్రలోభాలకి లోన్ అయ్యి అందులోకి వెళ్ళామని తెలిసిన తర్వాత ఇంకా వాళ్ళు చెప్పేదంతా నాకు కనపడవు, వినపడవు. సో మనం ఇప్పుడు ఈ ధార్మిక వ్యవస్థలోకి, ఈ యొక్క సనాతన ధర్మంలోకి వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీ లైఫ్, నాకు భయం లేదు. ఎవరొచ్చి వాళ్ళ ప్రసంగాలు నా పైన ప్రభావం చేయవు. సో ఆ రకమైనటువంటి సంతోషాన్ని, ఆ జాయ్ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే, చాలా సంతోషం బ్రాహ్మణ్ గారు. అట్లాగే మీరు శ్రీరామరాజ్య హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ అని చెప్పి ఒక సంస్థ మీరు ప్రారంభించారు. ఆ సంస్థకి మీరు అధ్యక్షులుగా ఉన్నారు. ఈ సంస్థ ఎప్పుడు ప్రారంభించారు? ఈ సంస్థ యొక్క విధి విధానాలు ఏంటి? అసలు ఈ సంస్థ ఏం చేస్తూ ఉంటుంది? ఈ శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ అనేటువంటిది మా హిందూ సమాజాన్ని రామరాజ్య స్థాపన కొరకు మేము హిందూ రాష్ట్రం అవ్వాలనేటువంటి, భారతదేశం హిందూ రాష్ట్రం అవ్వాలనే ఒక సంకల్పంతో దృఢమైన హిందూ దేశం అవ్వాలి. హిందూ రాష్ట్రం అంటే ఒక రాష్ట్రం గురించి, దేశం హిందూ దేశం అంటే భారతదేశం పూర్తి హిందూ దేశం అవ్వాలి, హిందూ దేశం అవ్వాలనేటువంటి బలమైనటువంటి సంకల్పంతో, అలాగే పురాతనమైనటువంటి దేవాలయాన్ని ఎవరు పట్టించుకునేటువంటి, అసలు ధూపదీప నైవేద్యాలు కూడా నోచుకునేటువంటి మన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి.
సో ఏంటంటే చరిత్రను మన దేవాలయం మన చరిత్రను అంటే సనాతన ధర్మం సంస్కృతి సంప్రదాయాలకు లేనటువంటి మన సనాతన ధర్మంలో ఎన్నో దేవాలయాలకు కూడా గురికి కాబడినాయి. అవును. తురుస్కుల నుంచి కానీ కొంతమంది మన హిందువులు వదిలేశారు. ఒక రకంగా చెప్పాలంటే గుప్త నిధులు ఉన్నాయేమో అనేటువంటి తవ్వకాలతో గుళ్ళనే ధ్వంసం చేశారు. అవును. సో అలాంటి దేవాలయాలను ఎవరు పట్టించుకుంటున్నారు? ఇంకా దౌర్భాగ్య స్థితి ఏందనంటే ఈ భారతదేశంలో మన దేవాలను కాపాడుతామని ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఒకటి ఏర్పరచుకుంది ప్రభుత్వం. అవును. సో నేను సూటిగా ఈరోజు ఈ ఇంటర్వ్యూ ద్వారా అడుగుతున్నాను, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏం చేస్తుంది? దేవాలయం అనేటువంటివి ఎన్ని ప్రొటెక్షన్ భూమిపైన ఇంకా లీగల్గా మాట్లాడాలంటే భూమిపైన ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవాలయం కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిందే. అవును. అవును, ఖచ్చితంగా. సో వాళ్ళు ఈరోజు ఒక దేవాలయంలో ధూపదీప నైవేద్యం జరగలేదు అంటే ఎవరిది బాధ్యత? అది ఖచ్చితంగా గవర్నమెంట్దే. అంతే కదా, ఆ సంస్థ ప్రారంభించారు కదా. అవును. అదే నీకు ఈరోజు మేము ప్రశ్నించేది ఏంటంటే ఇంకొక దారుణం ఏంటంటే దువ్వూరు రీసెంట్గా ఒక కేసు కూడా చూశాను. ఈ దువ్వూరు కడప జిల్లాలోని దువ్వూరు మండలంలో చుట్టుపక్కల మసీదులు కూడా బ్రహ్మాండమైనటువంటి పొద్దున్న లేస్తేనే వాళ్ళకి సాయంత్రం కూడా మైక్ వినపడతా ఉంటుంది వాళ్ళ యొక్క మతానికి సంబంధించి. ఆనుకున్నటువంటి మన దేవాలయంలో దేవుని మాండాలు ఉన్నాయి కానీ ఆ గుడి ఆకారం ఉంది. రీసెంట్గా నా ఛానల్ కూడా పెట్టాను. అక్కడ ఎండోమెంట్లో పబ్లిష్ అయినటువంటి టెంపుల్లో ఏమైపోయింది? గర్భగుడి ఉంది, నందీశ్వరుని పగలగొట్టారు, అక్కడ దేవాదాయ ధర్మాదాయ పట్టించుకోలేదు. ఇంకా ఏం చేస్తాం దాంట్లో? ఏం చేయాలి? ఇలాంటి ఇంకా అనంతపురంలో చూసాం, దేవాలయాన్ని అన్ని పడగొట్టేస్తున్నారు, పురాతనమైనటువంటి దేవాలయాన్ని. నేను కూడా చాలా చూసాను. ఇట్లా గుంటూరు సైడ్ వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కారులో పోయేటప్పుడు ఆపి అక్కడ ఎన్నో ఒక దేవాలయాన్ని చూస్తే ఇది ఇప్పటికే కాదు ఎప్పుడో ఒకటటువంటి దేవాలయం కదా, అరే ఇదేంది ఇలా వదిలేశారని చెప్పేసి అవి చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఇది ఏంటంటే ఈ గవర్నమెంట్ కాదు, మన దేశంలో ఉన్న హిందువులందరూ మేలుకొని అందరూ ఒక చెయ్యి వేస్తే ఈ భారతదేశంలో ఉన్న హిందుత్వం ఎప్పుడో బాగుపడుతుంది. ప్రతి ఒక్క హిందువు కూడా ఆలోచించి ప్రతి ఒక్క హిందువు కూడా మేలుకుంటే ఆ తర్వాత వాళ్ళ ఊర్లో వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఈ పురాతన దేవాలయాన్ని అన్ని కూడా పట్టించుకుంటే నాకు తెలిసి ఈ సమస్యకు ఒక సొల్యూషన్. ఈ ప్రభుత్వాలు అవి ఏం చేస్తున్నాయి, అవి దేవాలయం ఇప్పుడు చాలా చోట్ల కూడా ఇప్పుడు తిరుమలలో నేను కొంతమందిని నాయుడుపేట కొన్ని ప్రాంతాలలో చూసా. ఇక్కడ గుడికి ఇవి అవసరం ఉన్నాయి, ఇవి రిక్వైర్మెంట్ ఉన్నాయి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది పెట్టారు. పెడితే దేవాలయ మీరు చెప్పారు కదా దేవాలయ ధర్మాదాయ శాఖ అధికారి కనీసము 2-3 సంవత్సరాలైనా రిప్లై రాలా, పట్టించుకోలే. వాళ్ళు చెప్పారు. నేను దానికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా తీశాను. నేను అవి కొన్ని కారణాల వల్ల పబ్లిష్ చేయలేదు. అవునండి మేము ఇది మాకు ఇవి కావాలి రిక్వైర్మెంట్, ఇవి మేము పెట్టాము, మాకు అసలు ఇంతవరకు మాకు రిప్లై రాలని చెప్పేసి ఉన్నాయి. అంటే అవి ఏం సంస్థ అసలు ఏం చేస్తున్నట్టు, ఆ డబ్బులు ఎట్లు మళ్ళిస్తున్నట్లు అని మీరు ఏమంటారు వీటి గురించి? ఇక్కడండి ఇప్పుడు మనం అంటే డబ్బులు లేదా దేవాలయ ధర్మాదాయ శాఖ అనేటువంటి అందులో ఉండేదే డబ్బులు. సీజీఎస్ ఫండ్ ఉంది కదా, ఫుల్ ఉన్నాయి ఫండ్స్. కానీ ఇక్కడ ఏంటంటే అండి, ఇక్కడ మన భక్తులకి మనం తెలియాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు పురాతన దేవాలయం కాపాడాలని అంటే చాలా నీకు కొద్దిగా లీగల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. నువ్వు ఎట్టబడితే అట్లా చేయడానికి కుదరదు. చాలామంది తెలియకోకుండా అది ఒక సంస్కృతికి సంబంధించినటువంటిది. ఎందుకనంటే దాంట్లో నువ్వు ఏది పడితే వెళ్ళేసి చాలామంది సిమెంట్కి వెళ్ళపడము, ఇటుకలు, ఇవన్నీ ఇట్లా కాదండి. ఆ యొక్క స్ట్రక్చర్ని కాపాడుతూ దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది, సెంట్రల్ ఆర్కియాలజీలో పురావస్తు శాఖ అనేటువంటిది. సో వాళ్ళ అనుమతులు కూడా కంపల్సరీ ఉండాలి. అది స్టేట్ ఆర్కియాలజీ, సెంట్రల్ ఆర్కియాలజీ అనేటువంటిది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళ అనుమతులు లేని మనం ఏమి చేయడానికి కుదరదు. ఇంకొకటి ఏంటంటే మన భక్తులకి ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరికీ కొద్దిగా అవగాహన రావాలి. ఒక పురాతన దేవాలయం ఉంటే దాంట్లో ఎలా పడితే అలా దూకుకోకుండా ఫస్ట్ మనం ఏం చెయ్యాలి, అసలు ఈ టెంపుల్ అనేటువంటి ఎవరి పరిధిలో ఉంది అనేటువంటి మనం తెలుసుకోవాలి. అసలు మనము గ్రామంలో ఉందనుకోండి, పంచాయతీ రాజ్ వ్యవస్థలో అనేటువంటి మనం చూసుకోవాలి. ఈ పంచాయతీ అంటే ఎవరు? సర్పంచ్ ఆధీనంలో ఉంటుంది. అంటే మన గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి వెళ్ళి వాళ్ళ తీర్మానం చేయించుకోవాలి. తీర్మానం చేయించుకున్న తర్వాత నువ్వు ఆ టెంపుల్ అనేటువంటి చాలా పురాతనమైనది, లేదంటే 11th century 500 years అబోనో, అంటే 500 సంవత్సరాలకు ముందు అట్లా మనం చూసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ గారి చేత కూడా మనం ఒక సంతకం తీసుకోవాలి.
పర్మిషన్ అనేటువంటి తీసుకోవాలి. ఆ తర్వాత తీసుకున్న తర్వాత ఒక పురాతనం అయిపోతే స్టేట్ ఆర్కియాలజీ, సెంట్రల్ ఆర్కియాలజీ నుంచి కూడా వాళ్ళకి ఒక లెటర్ అనేటువంటి మనం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళ పరిధిలో ఉందా లేదా అనేటువంటి వాళ్ళ కమ్యూనికేషన్ మనకి లెటర్ ఇస్తారు. తర్వాత స్టేట్ ఆర్కియాలజీ కూడా వాళ్ళని కూడా టచ్ చేయాలి. సో వాళ్ళు కూడా మనకు వాళ్ళు వచ్చేసి సర్వే చేస్తారు. ఈ అన్ని అర్జీలు పెట్టిన తర్వాత కూడా వాళ్ళు ఎవరు కూడా మనకు స్పందించకపోతే ఏ అర్జీ పెట్టిన తర్వాత కూడా 15 రోజులు సమయం ఇచ్చేసి తర్వాత ఆర్టీ యాక్ట్ అనేది మనం ప్రయోగించాలి. చాలా అద్భుతమైనటువంటిది అది. అప్పుడు ఆర్టీ యాక్ట్ని మనకు కంపల్సరీ రిప్లై ఇస్తుంది. అందులో నీకు కనుక ఫుల్ఫిల్ లేకపోతే మళ్ళీ నువ్వు అప్లేట్కి వెళ్ళిపోవచ్చు, అప్లేట్ అధికారికి. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత డాక్యుమెంటేషన్ నీ దగ్గర పెట్టుకొని అప్పుడు నువ్వు వర్క్ అనేటువంటిది స్టార్ట్ చేయాలి. సో అక్కడ ఏదైనా మళ్ళీ ఈ గుప్త నిధుల కోసం ఏమైనా జరిగాయా, స్థానిక పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ నువ్వు అబ్జర్వ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి స్థానికులు కలిసి రావాలి. మెయిన్ హిందువులు స్థానికులు లేకోకుండా నేను పరాయి ఊరని కదా అక్కడికి వెళ్ళి చేసామనుకోండి, లేనిపోని సమస్యలు అనేటువంటివి చుట్టుకుంటాయి. మన హిందువులే కొన్నిసార్లు మనకే చాలా ప్రాబ్లమ్స్. నాకు ఇంకొక డౌట్ వస్తుంది రాముడు గారు. ఇప్పుడు దేవాలయ ధర్మశాఖ అధికారి ఉంది. ఇప్పుడు ఏవైతే మన భారతదేశంలో అధికంగా మెజారిటీ ఉన్నటువంటి టెంపుల్స్ అంటే ఈ ఏడుకొండల స్వామి కావచ్చు, లేకపోతే శ్రీకాళహస్తి కావచ్చు, ఎన్నో గుళ్ళు ఉన్నాయి. మనం అందులో వేసే ఈ ఉండిలు వేసే కానుకలు మొత్తము దేవాలయ ధర్మశాఖ అధికారికి వెళ్తుంది. అంటే హిందువులు గుళ్ళు వేసే డబ్బులు డైరెక్ట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్తుంది. కానీ చర్చిలు వేసే కానుకలు కానీ లేదా మసీదులో ఇమాములకి ఇచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో ఇవి గవర్నమెంట్కి వెళ్తున్నాయా, వెళ్ళట్లేదా, ట్యాక్సులు కడుతున్నారా? లేదా ఇప్పుడు చర్చిలు వేసి ఇప్పుడు కల్వా సతీష్ ఉన్నాడు, అతని దగ్గర 1000 కోట్ల ఉంది. ఎలా వచ్చింది? అందులో వేసే భక్తులు ఇచ్చే కానుకలు దశభాగాలు కావచ్చు, ఇవి డైరెక్ట్ కల్వా సతీష్ జోబులోకి వెళ్తున్నాయి. మరి గుడిలో వేసే డబ్బులు డైరెక్ట్ దేవాలయ ధర్మశాఖ అని చెప్పి గవర్నమెంట్ హ్యాండర్లోకి వెళ్తున్నాయి. అంటే వాళ్ళ దృష్టిలో హిందూ దేవాలయాలు మాత్రమే డబ్బు వాడుకుంటుందా? ఇప్పుడు వాళ్ళకు పాస్టర్లకు, ఇమాములకు శాలరీలు ఇస్తుంది, వాళ్ళు చర్చిలు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇస్తుంది, చర్చిలు కట్టడానికి డబ్బులు కూడా ఇస్తుంది. వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ బిఆర్ఓలు కూడా వాళ్ళు ఈ మతాల మధ్య గొడవ ఎందుకని చెప్పేసి వాళ్ళకి పర్మిషన్లు ఇస్తున్నారు. మరి ఈ డబ్బంతా ఇటు మన హిందువులకు మన పురాతన దేవాలయాలు పునర్నిర్మాణించడం కంటే కూడా వీళ్ళకు జీతాలు ఇవ్వడము, వీళ్ళ చర్చిలు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వడం లాంటి కారణమవుతుందని చెప్పి నాకు డౌట్ వస్తుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? ఈ దేవాదాయ ధర్మశాఖ మన భక్తులు కూడా ఆలోచించుకోవాలండి. మన గుడికి వెళ్ళి మనం డబ్బులు ఇస్తున్నాం. ఇప్పుడు ఒక తిరుమల తిరుపతి దేవస్థానమే ఉంది, మనం ఇచ్చే ఆదాయం ఎక్కడికి వెళుతుంది? మన అక్కడ ఇది ఇంకొకటి ఏంటంటే ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆర్టీ యాక్ట్ కిందకి రాదు. మేము ఇప్పటి నుంచో దీన్ని అడుగుతూనే ఉన్నాం. చాలా మంది హిందూ సంఘాలు కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు. చాలాసార్లు మేము అందరూ పీఠాధిపతులు, యతీశ్వరులు అందరితో కూడా డిస్కషన్ చేస్తున్నాం. ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేటువంటిది ఆర్టీ యాక్ట్లోకి తీసుకురండి అంటే ఒక జవాబుదారీతనం అనేది ఉంటుంది. సో అది నువ్వు ఒక అసిస్టెంట్ కమిషనర్కే కానీ లేదంటే ఒక ఈవో కానీ ఆర్టీ యాక్ట్ పెట్టినావు అనుకో, మేము ఇది ప్రభుత్వ సొమ్ముతో నడవలేదనండి, భక్తులు ఇచ్చేటువంటి సొమ్ముతో నడుస్తుంది అనేటువంటి ఒక రిప్లై ఇస్తాడు మనకి. ఎందుకన్నా అంటే హైకోర్టు ఆర్డర్ అనేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో అక్కడ అది ఫెయిల్యూర్ అయిపోతున్నాం, మనం చాలా డ్రాబ్యాక్ వస్తుంది. సో వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. మనం హిందూ సమాజాన్ని, భక్తుల్ని మనం చైతన్యం చేయాలి. అయ్యా మేము ఒకటే చెప్తున్నాం, మీరు స్థానికంగా ఉన్నటువంటి గుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు బాగుపరుచుకోండి. మన వాళ్ళు ఏంటంటే చాలా మంది సెంటిమెంట్. ప్రశ్న అది కాదు, చర్చిలు ఇచ్చే డబ్బులు ఎందుకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవట్లేదు? గుడులు ఇచ్చే కానుకలు డబ్బులు అది ఎందుకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది? అదే కదా దౌర్భాగ్యం. ఎవరు ఆలోచించాలి? అది ప్రభుత్వం. ఇప్పుడు మనం అందేగా చెప్తున్నాము, మనకి ఎవరికి లేనటువంటి దరిద్రం అంతా కూడా మన హిందూ సమాజానికే ఉంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఒక హిందువులకే ఎందుకు అనేది మేము ప్రశ్నిస్తున్నాము. నువ్వు తీసుకుంటే క్రిస్టియన్స్ అయితే తీసుకోవట్లేదు, లేదంటే ముస్లిమ్స్ వాళ్ళని కూడా వాళ్ళకి శాఖలు లేవే, వాళ్ళ సొమ్ము ఎక్కడికి పోతుంది? ఇప్పుడు మన సొమ్ము ఒకటే, మన దేవాలయ సొమ్ము అంతా వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇంకా గత ప్రభుత్వం అయితే చాలా దారుణంగా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా మనం కూడా ఆలోచించాల్సినటువంటి విషయమే. సో దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి మాకు విముక్తి కలిగించాలని కూడా అడుగుతున్నాం మనం. ఎందుకంటే మా దేవాలను మేమే పూజించగలుగుతాం, నిర్వహణ చేసుకోగలుగుతాం, సంరక్షించుకుంటామని కూడా మేము ప్రశ్నిస్తున్నాము కదా. హిందూ సమాజం కూడా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మా డబ్బులు తీసుకెళ్తున్నారు, ప్రభుత్వ పథకాలకి నువ్వు అప్లై చేసుకుంటాను కదా సొమ్మునంతా కూడా, అలా చెయ్యకండి. హిందువుల సొమ్ము అనేటువంటి హిందువులకే ఉపయోగపడాలి. అలాగే మా దేవాలయాల సంరక్షణ కొరకు కానీ నువ్వు నామమాత్రమే మేము ధూపదీప నైవేద్యం కూడా మేము చేస్తున్నా కానీ మేము సపోర్ట్ ఇస్తున్నాం కదా అని అంటున్నారు. ఎందుకయ్యా నువ్వెవరే ఇవ్వడానికి? మా దేవాలయం మేము మెయింటైన్ చేసుకోలేమా? హిందువులు లేరా? మా పీఠాధిపతులు లేరా? ఏం చేస్తున్నారు వాళ్ళు? ధర్మాన్ని రక్షించాల్సిన వాళ్ళు కూర్చొని వాళ్ళు అనుష్ఠానం చేసుకుంటున్నారు కదా. అంత జ్ఞానవంతులైనటువంటి వాళ్ళు ప్రపంచంలో అజ్ఞానంతో చాలా తిరుగుతుంది.
ఆ అజ్ఞానం తీసేసి నువ్వు జ్ఞానం ఇవ్వాలి కదా. అవును. యతీషులు ఎన్ని చేస్తున్నారు, ఎన్ని మత మార్పులు జరుగుతున్నాయి. ఈ పీఠాధిపతులు కనుక పీఠం వదిలేసి బయటకు వచ్చేసి జ్ఞానవంతులు చేయాలి కదా. కొన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి, ఏమవుతున్నాయి అవి? ఎవరు దారదత్తం చేసుకుంటున్నారు? సో అవన్నీ మేము అడగాలి ఇవన్నీ. సో ఇప్పుడు మనకు సనాతన ధర్మాన్ని మేము పరిరక్షిస్తాము అనేటువంటిది లేదనంటే గురువులు జగత్కంతటిగా గురువులు అనేటువంటి జగద్గురువులు అనేటువంటి చాలామంది ఉన్నారు. ఆమ్నాయ పీఠాల కానించి కానీ లేదంటే ఇప్పుడు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి పీఠాలు కూడా ఏర్పరచుకొని పీఠాధిపతులు అని చెప్పుకుంటూ జగద్గురువులను చెప్పుకుంటూ తిరుగుతున్నారు. సో ఈ స్వామీజీలకు ఎంతమంది సనాతన ధర్మ పరిరక్షణ చేస్తున్నారు అనేటువంటిది మనకు ఒక పాయింట్ రేజ్ అవుతుంది. సో ఇప్పుడు స్వామీజీలు కనుక వాళ్ళు చేయాల్సినటువంటి ధర్మ కార్యక్రమాలు కనుక చేస్తే ఈ మత మార్పులు అనేటువంటి మనం ఆగచ్చు. ఎందుకంటే హిందూ సమాజం చైతన్యవంతం అయ్యేంత వరకు కూడా ఈ మత మార్పులు అనేటువంటిది ఆపడం కూడా కష్టం అవుతుంది. అలాగే ఇప్పుడు చాలామంది కూడా ఎక్స్ క్రిస్టియన్గా వచ్చినటువంటి వాళ్ళు చాలామంది, మీరు ప్రవీణ్ కుమార్ గారు కానీ చాలామంది, మన సనాతన సేన గోపి గారు కానీ లేదంటే మన కళ్యాణ్ అన్న గారు కూడా, శివశక్తి కరుణాకర్ అన్న గారు కూడా, లలిత్ అన్న గారు అందరూ కూడా చాలామంది కూడా చేస్తున్నారు. సో చాలా సంతోషం. సో అలాగా కూడా వీటితో పాటు కూడా ఇంత సమాజం జాగృతి అవుతున్నప్పుడు కూడా జగద్గురువులు వారు కూడా వచ్చేసి భక్తులను కూడా ఇప్పుడు మనం చెప్పేదానికన్నా జగద్గురు వాళ్ళు చెప్పినాం అనుకుని అది పవర్ఫుల్గా వెళ్ళిపోతుంది. ఇంకా ఇప్పుడు మామూలుగా వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది ఒక అంశం పక్కన పెడదాము. ఇప్పుడు మనం రీసెంట్గా వార్తలు చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఈ సనాతన ధర్మానికి నేను ఉన్నాను, ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేనంటూ ఒక ముందడుగు వేస్తాను, హిందువులందరూ మేలుకోవాలి, చైతన్యం రావాలని చెప్పేసి బయటకు వచ్చారు. ఇది మనము చాలా సంతోషంగా పరిమాణం మనం తీసుకోవచ్చా? అంటే సంతోష పరిమాణం మనం తీసుకోవచ్చా? లేదా పవన్ కళ్యాణ్ అటువంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి గల కారణాలు ఏమన్నా ఉన్నాయా రాజకీయ పరంగా కానీ? ఓకే, ఇప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్, నేను కూడా ఆంధ్రప్రదేశ్. అవును. ఆయన కూడా మనకు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఆయన ఒక రాజకీయ నాయకుడు. ఓకేనా, మనం అందరం కూడా రాజకీయాలలో మనకు హిందుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉండాలి అనేటువంటి బలమైనటువంటి మన నమ్మకము కావాలని కోరుకునే వాళ్ళు మీరు కోరుకున్నారు, నేను కోరుకున్నాను. అయితే ఇప్పుడు ఏమైందని అంటే ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు కనుక మనం చూస్తే నేను ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు. నేను కేవలం హిందుత్వము, దేవుడు, దైవము, సనాతన ధర్మం అనేటువంటిదే నేను మాట్లాడుతాను, నమ్ముతాను, విశ్వసిస్తాను. సో పవన్ కళ్యాణ్ గారి గురించి మనం చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈయన ఒక ఫస్ట్ పూర్వం ఏం చెప్పారంటే నేను ఒక సెక్యులర్ అనేటువంటి, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. ఎందుకనంటే ఆయన క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్రిస్టియన్ గురించి మాట్లాడుతున్నాడు, చెప్తాడు బైబిల్ చదివాను, నేను చర్చి కట్టడానికి ఇంత డొనేషన్ కూడా ఇస్తాను, ముస్లిం మసీద్ కట్టడానికి డొనేషన్ చేస్తాను అని చెప్పేసి. ఇంకొకటి ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నాకు ఈ కొద్ది వీడియోలో చూసినప్పుడు పెద్ద కూర ఉందా, నాకు ఇదంటే ఇష్టం అనేటువంటివి కూడా స్టేట్మెంట్లు వస్తున్నాయి. సో ఈ సందర్భంలో మనం చూసినప్పుడు అంటే మనము ఇతర మతాలని కించపరచాలంటే కించపరచకూడదు, గౌరవించాలనేది మనం చెప్తూనే ఉన్నాం. ఎందుకు అని అంటే ఇప్పుడు నువ్వు అవన్నీ ఆచరిస్తూ ఈరోజు నేను సనాతన లేదంటే వారాహి డిక్లరేషన్ అనేటువంటిది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే దానికన్నా ముందు సనాతన ధర్మ పరిరక్షణ అనేటువంటి ఒక బోర్డు కావాలనేటువంటి చాలా మంచి పాయింట్. సో అది కూడా మేము అందరం కూడా కావాలని కోరుకుంటున్నాం. అది కూడా దేశం లెవెల్లో కూడా మనకు బోర్డు ఉండాలని మేము దాన్ని అభినందిస్తాము, తర్వాత స్వాగతిస్తాము కూడా, దానికి నేను సపోర్ట్ చేస్తున్నాను. కానీ ఈ వారాహి డిక్లరేషన్ అనేటువంటిది ఏదైతే అన్నాడో మన సనాతన ధర్మంలో వారాహి పూజలు అనేటువంటిది కూడా మనం యాక్సెప్ట్ చెయ్యం, అవి తాంత్రిక విద్యలకు వస్తాయి కాబట్టి. సో వాటిని కూడా ఆ సబ్జెక్ట్ పక్కనైతే ఆయన వారాహి డిక్లరేషన్ ఏవైతే ఇచ్చాడో ఆయన దీనికన్నా ముందు ఒక విషయం జరిగిందండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి హిందువులకి ఎంతో పవిత్రమైనటువంటి కలియుగ ప్రత్యక్షం దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదంలో లడ్డులో కల్తీ జరిగిందనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ముఖ్యవరి లేనటువంటి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అవునా? సో దీనికి స్టేట్మెంట్ రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే ఒక సీఎం హోదాలని చేశారు కాబట్టి అది మనం అందరం కూడా నమ్మి తీరాల్సిందే, దానికి ఏం ఆధారాలు కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఇచ్చాడు, నమ్మారు. సో ఇంత జరుగుతుంటే నువ్వు దాన్ని ఏం చేసావు, దాంట్లో జరిగిందా లేదా అనేటువంటిది నువ్వు ప్రజలకు చెప్పాలి, భక్తులకి. నువ్వేమీ చెప్పుకోకుండా నువ్వు ప్రాయశ్చిత్త దీక్షలు అనేటువంటిది వెళుతూనే ఉన్నావు, తిరుపతికి వెళ్ళావు, దీక్ష చేసినావు, తర్వాత నువ్వు చాలా కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. తిరుపతికి వెళ్ళినప్పుడు ఆ పక్కనే పెరూరు బండ అనేటువంటి ఒకటి ఉంది, ఒకలామాత గుడి అనేటువంటి ఉంది, తిరుపతికి సమీపంలోనే. ఒకలామాత గుడి సమీపంలోనే
బేతల చర్చ్ అనేటువంటి ఒకటి ఉంది. ఏం చేసినా తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళేసి మనం రాజకీయాలు మాట్లాడచ్చా? రాజకీయాలు అనేటువంటిది నువ్వు రాజకీయ పార్టీ అక్కడ పెట్టేసి వారాహి డిక్లరేషన్ అనేటువంటిది ఇస్తున్నావు. నువ్వు ఆ డిక్లరేషన్ ఇస్తున్నప్పుడు ఎవరి సలహాలు సూచనలు తీసుకున్నావు? ఒక మతానికి లేదా ఒక ధర్మానికి సంబంధించినటువంటి విషయంలో మన యతీశ్వర్లు కానీ ఎవరైనా ఉన్నారు అక్కడ ఎవరైనా పెద్దలు కానీ ఆమ్నాయ పీఠాలు కానీ నువ్వు పెట్టుకొని కనుక చేసింటే చాలా మంచిగా ఉండేది. అవి ఏవే కానీ లేకోకుండా, ఎందుకంటే ఒక రాజకీయ వ్యక్తిగా నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలలో అక్కడ కూర్చొని స్టేట్మెంట్ చేయడం జరిగింది. సో అది మనం ఎంతవరకు నమ్మచ్చు అనేటువంటిదే నా యొక్క ప్రశ్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో స్టేట్మెంట్ ఇస్తుంటారు, మారుతూనే ఉంటాయి. అదే నువ్వు ఒక యతీశ్వరుని పక్కలో పెట్టుకొని నువ్వు మాట్లాడంటే విశ్వసించడానికి ఎక్కువగా ఆస్కారం ఉండేది. సో ఆ పాయింట్ అయితే నేను చెప్పగలుగుతాను అండి చాలా క్లియర్గా. ఓకే, అంటే ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంటు సలహాలు సూచనలు లేకుండా ఇచ్చారు అని చెప్పేసి మీరు అంటారు. అక్కడ అదే కదా మనకు కనపడదు, అదే మనకు అనిపిస్తుంది. అవును. ఓకే, ఇప్పుడు సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి నేను ఒక అడుగు ముందుకేస్తున్నానని ఇవన్నీ కూడా ఇక తిరుపతి లడ్డులో కల్తీ జరిగిన తర్వాతనే ఇతను బయటకు వచ్చి చెప్తున్నారు. అవును. గతంలో కూడా మత మార్పిడి గురించి కూడా అతను మాట్లాడాడు, స్పందించారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ఇంతకుముందు కృష్ణానది దగ్గర చాలా మంది బాప్తిసాలు ఇస్తుంటే ఆ వీడియో చూసి అతను మాట్లాడారు. అవును. తర్వాత ఇంకోసారి అంటే నా ఉద్దేశం నేను ఏమనుకుంటానంటే పవన్ కళ్యాణ్ గారికి అసలు బైబిల్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది తెలియకపోవడం వల్ల ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారని ఖచ్చితంగా నా ఉద్దేశం అది. ఓకే, రైట్. ఇప్పుడు ఈ యొక్క హిందుత్వంలో ఉన్నటువంటి ఏదైనా డిక్లరేషన్ ఇవ్వడానికి కానీ లేదా హిందుత్వంలో సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళకి కానీ ఫస్ట్ వాళ్ళకి ఏముండాలంటే సెక్యులర్ అనే భావచాలు ఉండకూడదు. అదొక రాజకీయ నాయకుడు కావచ్చు, ఒక పీఠాధిపతి మీరైనా ఇంకొకటి ప్రవీణ్ గారు ఇక్కడ మనం విషయం ఆలోచన, అదే రామతీర్థంలో రాముడి వారి యొక్క తల నరికి పడేసినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారా? వచ్చి మాట్లాడారా? రథం తగలబెట్టిన వాళ్ళు ఇప్పుడు అంతర్వేది రథంలో మాట్లాడినప్పుడు అప్పుడు ఏమైనా మాట్లాడారా? ఎన్నో గుళ్ళు కూడా కూల్ చేసినప్పుడు, విగ్రహాలు పడగొట్టేసినప్పుడు కూడా వాళ్ళు ఇప్పటివరకు ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు? అవును. ఇంకొకటి ఈ తమిళనాడులో ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ గారు అనుకుంటా, ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, చాలా మంది ఖండించారు. ఖండించిన తర్వాత కూడా అది కోర్టులో ఉందనుకుంటా. ఈరోజు తిరుపతిలోకి వచ్చేసి మాట్లాడారు. అంటే ఈరోజు అంటే గతంలో మాట్లాడింటే సరిపోయేది, ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చేసి హిందూ సమాజాన్ని అంటే మనం ఏమి వాళ్ళకేం అనుకూలం కాదు, మనం ఎవరికి కూడా, ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలనేటువంటిది మన పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకొకరు ఎవరు కూడా హిందుత్వం పైన తులనాడకూడదు అనేటువంటిది మన అజెండా, మన లక్ష్యం కూడా. సో ఈరోజు మళ్ళీ అవి పాయింట్ రేజ్ చేసుకొని వచ్చేసి నువ్వు యాక్షన్ తీసుకుని ఉంటే మేము బాగుండేది. ఇప్పుడు నువ్వు స్టేట్మెంట్ ఇలా జరిగింది అలా జరిగింది అనేటువంటి దంచుడు ఉపన్యాసాలు ఇక్కే కన్నా నేను యాక్షన్ తీసుకుంటున్నాను, ఇలాంటి యాక్షన్ తీసుకొని నేను ఈ విధమైనటువంటి పనులు చేస్తాను అనేటువంటిది. ఈరోజు ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మినిస్టర్ కూడా అనుకుంటా. అవును. సో నువ్వు ఎన్ని మంది దేవాలయాలు ఫారెస్ట్లో కూడా మా ఈ దేవాలయాలు ఉన్నాయండి. ఉన్నాయి. ఈ ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏం చేస్తుందంటే తప్పించుకోవడానికి తప్పుడు రిపోర్ట్లు కూడా ఇస్తుంది. ఫారెస్ట్ లేకపోయినా కూడా ఫారెస్ట్లో ఉందని. నువ్వు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కనుక ఏదైనా ఒక దేవాలయం ఉంటే నువ్వు పర్మిషన్ తెచ్చుకోవాలంటే నీ చెప్పులో ఉన్నటువంటి కాళ్ళు కూడా అరిగిపోతాయి. నువ్వు దానికి ఒక పరిష్కార మార్గం చేయండి. ఈరోజు మేము అడుగుతున్నాం, మీకు కమిటీ వేసినానని అంటున్నారు. దానికి గతంలో కనుక చూస్తే దేవాదాయ ధర్మాదాయ శాఖలు కానీ తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్నీ కలిసి కూడా ఒక కమిటీ వేసామని అంటున్నారు. సో వీటికి ఇంకా దానికి బెటర్ సొల్యూషన్ వస్తే ఈ రెవెన్యూ నుంచి ఫారెస్ట్ నుంచి కూడా మాకు అనుమతులు కనుక వచ్చాయి అనుకుంటే మన దేవాలయ కొండల పైన ఎన్నో ఉన్నాయి, అడవులలో కూడా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉందనంటే పర్మిషన్ తెచ్చుకుని చాలా కష్టం అవుతుంది. సో వాటికి కూడా మార్గం సుగమం చేయండి. అలాగే మీరు కూడా ఈ తిరుమల, మేము ఒక్కటే చెప్తున్నాను ఈ భక్తివన్ ఛానల్ ద్వారా కూడా, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ రాజకీయ పార్టీ వారు కూడా అక్కడ రాజకీయాలు చెయ్యకండి. కేవలం అక్కడ నమో వెంకటేశాయ, వెంకటేశ్వర నామస్మరణం తప్ప వేరే ఏది కూడా వినపడకూడదు అనేటువంటిది కూడా మేము చాలా బలంగా డిమాండ్ చేస్తున్నాం. నీవేవైనా రాజకీయ మీటింగ్లు కానీ రాజకీయ సభలు కానీ పెట్టుకుని అంటే తిరుపతి అవతల పెట్టుకోండి. ఇది నేను క్లియర్గా చెప్తున్నాను, ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి కూడా నేను చెప్తున్నాను. మేము లేదనండి మేము అక్కడికి వస్తాము, మేము మాట్లాడతామని అంటే నువ్వు మాట్లాడు. కేవలం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి పేరే ఉచ్చరించాలి.
అక్కడ రామనారాయణ వెంకటేశ్వర స్వామి వారి కదా ఉండేది. నమో వెంకటేశ్వర తప్పక నువ్వు అక్కడికి వెళ్ళేసి నాకు నచ్చింది నేను వారాహి అంటాను ఇంకా ఏమైనా ఇస్తానంటే అది ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో నీకు తెలియని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారేమో కానీ తర్వాత తెలిసిన వాళ్ళకు చాలా కష్టం. తర్వాత గతంలో ఎంత దారుణం అంటే ఈ యొక్క ఈ యొక్క తిరుపతి క్షేత్రంలో అన్య మతస్థులు ఉద్యోగాలు చేస్తున్నారు. అవును, అది లడ్డు కంప్లైంట్ చేసే వాళ్ళు కానీ మేము కానీ మా యొక్క హిందూ జనశక్తి వాళ్ళు కానీ ఎన్నోసార్లు కంప్లైంట్లు ఇచ్చినా ఆ కంప్లైంట్ సరిగా పట్టించుకోకపోవడము, తీసి పక్కన పెట్టడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. అంటే ఒక తిరుపతి క్షేత్రంలోనే కాదు, ఇవి ఏవైతే మన శ్రీకాళహస్తి ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు మన ప్రసాదాలు తినరు. అవును, మన హిందూ దేవుళ్ళను పూజించకపోయినా పర్లేదు కానీ వాళ్ళ దృష్టిలో సైతాన్లు విగ్రహాలు అనే భావనత్వంలో ఆ మతస్థులు ఉంటారు. అది 2 మతాలు పాషాణ మాత్రం ఏవైనా కానీ అలాంటి వాళ్ళకి కనీసం వాళ్ళకన్నా ఉండాలి కదా. మరి ఇవి విగ్రహం అయినప్పుడు ఇక్కడెందుకు నేను పని చేయాలి, ఇక్కడెందుకు జీతం తీసుకోవాలి అనే ఆలోచన వాళ్ళకంటూ లేదు. కనీసం వాళ్ళను ఉద్యోగంలో పెట్టడానికి ఈ యొక్క అధికారులు తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే ఈ అన్య మతస్థులు మేము తొలగిస్తామని అన్నారు. మరి ఇది ఎంతవరకు జరిగిందంటారు మీరు? స్టేట్మెంట్ కాకోకుండా స్టేట్మెంట్ ఇవ్వడం మంచిదే, అది ఆచరణలోకి వచ్చేసి మేము ఇది చేశాము అనేటువంటిది నువ్వు దాన్ని రిజల్ట్ చూపిస్తే సంతోషదాయకంగా ఉంటుంది. అంతేకాని మేము స్టేట్మెంట్ ఇచ్చాము అది నామమాత్రంగా అంటే దేనికి పనికిరావండి. చాలా మేము ఎందుకంటే స్వాగతించాల్సినటువంటి విషయమే. అవును, మన గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్పారు. ఏమని చెప్పారంటే ఈ మత మార్పిడి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మేము కఠిన చర్యలు తీసుకుంటాం అనేటువంటి మీటింగ్ లో చెప్పారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా చెప్పారు వాళ్ళకి, ఒక కమిటీగా ఉండండి, మనము హిందుత్వాన్ని కేవలం హిందువులే పనిచేయాలి, హిందూ గుళ్ళలో అనేటువంటిది చెప్పారు. సో వాటిని కూడా మేము స్వాగతిస్తున్నాము. ఎందుకనంటే ఈరోజు కేవలం అధికారులు అంటే వాళ్ళ అధికారులు కాదండి. ఈరోజు అక్కడ విన్నామని అంటే నువ్వు ఎగ్జిక్యూటివ్ అంటే అక్కడ వెళ్ళి డామినేషన్ చేయడం కాదు. ఈవో ఉన్నాడంటే నువ్వు అక్కడికి వెళ్ళేసి అర్చకుల పైన డామినేషన్, ధర్మకర్త పైన డామినేషన్ చేయడానికి కాదు. నువ్వు అక్కడ పోయి కూడా స్వామివారి సేవ చేయాలి. అవును, నువ్వు సేవ చేయకోకుండా నేను అధికారిని కదని వచ్చేసి అట్లా కుదరదు. ఈరోజు మేము గుడి ఉందండి, గుడికి మాకు దారులు లేవు, పర్మిషన్ లేవు కాబట్టి మేము ఈరోజు కొండపైకి కూడా బండలు ఎత్తుకొని పోతున్నాం. కిలోమీటర్ హైట్ ఉంటుంది. ఎందుకు? ఆయన సేవలో మేము ఉన్నాము. ఆయన సేవ కూడా అంతే. అంతేగాని నేను అక్కడికి వచ్చేసి నేను అధికారిని కదా, నేను ట్రస్ట్కు నాకు అనుమతులు ఉన్నాయి కదా, నేను అధికారిని కాదు. ఆయన సేవ కూడా అంతే. ఆయన సేవ చేసుకున్న భాగ్యం నాకు ఇచ్చాడు కాబట్టి సేవ చేసుకున్న ఆ భావాల్లో ఉండేవాళ్ళు ఎంతమంది ఈవోలు అట్లా ఉన్నారనేటువంటి ప్రశ్న ఈరోజు మనకి. సో అది కూడా ధార్మికమైనటువంటి జీవితం గడిపే వాళ్ళు ఉండాలనేది మేము కోరుతున్నాం. ఓకే రాముడు, చాలా సంతోషం. సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కావచ్చు, వారణాసిలో కావచ్చు, చాలా చోట్ల కూడా సాయిబాబా విగ్రహాలు తీసేయడము, లేదా ఇప్పుడు సాయిబాబా మన హిందువులు పూజించకూడదు అని చెప్పేసి ఒక చర్చ కూడా ఇప్పుడు బయట జరుగుతూనే ఉంది. కానీ అది ఎక్కడ లేదు, ఓన్లీ ఒక 2-3 రాష్ట్రాలు, ఆ 2-3 రాష్ట్రాలలో కూడా ప్రత్యేకంగా ఒక 10 నుంచి 15 గుళ్ళు మాత్రమే. కానీ సాయిబాబాకి సంబంధించినటువంటి గుడులు దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఉన్నాయి. విపరీతమైనటువంటి సాయిబాబా భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఇక్కడ సాయిబాబా గుడిలో కూడా 100 కోట్ల డబ్బులు కూడా ఇట్లా పాషాండ మతాలోకి జోబులోకి వెళ్తున్నాయి అనే ఒకటి కూడా బయటకు తెలుస్తుంది. నా బాధ ఏంటంటే ఇప్పుడు సాయిబాబా దేవుడిగా పూజించే వాళ్ళు చాలా చోట్ల నేను చూశాను, సాయిబాబా కాళ్ళ దగ్గర రాముణ్ణి కృష్ణుణ్ణి పెట్టడం లాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ యొక్క ఉత్తరప్రదేశ్లో కావచ్చు, వారణాసిలో కావచ్చు, సాయిబాబాను ఇలా తొలగించడం అనేది ఇది శుభసూచికేనా, లేదా దేశవ్యాప్తంగా ఇలా జరగాల్సిన అవసరం ఉందా, లేదా హిందువులు కూడా సాయిబాబా భక్తులు ఉన్నారు కదా, వాళ్ళు ఎటువంటి మార్పు రావాలా వద్దా, మార్పు వస్తే ఎటువంటి మార్పు రావాలి అనేది మీకు తెలిసినంత వరకు ఏమైనా చెప్తారా? సో ఇది చాలా శుభపరిణామం అంటే చాలా బాధాకర విషయం ఏంటంటే మన పూజారులే వెళ్ళేసి సాయిబాబా గుడిలో పూజలు చేయడం. అవును, చాలా బాధాకరమైన విషయం ఇది. వాళ్ళే కొంత దేవాలయం ఏంటంటే ఆ సాయి దగ్గర కాళ్ళ కిందనే మన శివలింగం పెడతారు. చాలా చూసాను నేను. చాలా బాధాకరమైన విషయం ఏంటండి ఈ దౌర్భాగ్యం మనకెందుకు? ఎక్కడైనా నేను ఒక్కటే అడుగుతున్నాను, వేదంలో ఎక్కడైనా కానీ సాయి గురించి ప్రస్తావన వచ్చిందా? లేదు. లేని వాటిని మనం ఎందుకు ఆపాదించుకోవాలి? అవును, ఈరోజు వెంటనే తీసి పడేసాలి. ఏ ఆగమ ప్రకారం మీరు చేస్తున్నారు? ఈ స్టేట్మెంట్ ఇస్తే మనకు శత్రువులు హిందువులే అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు అన్నారు నేను సాయిబాబాను పూజించుకుంటా మీకేంటి అని అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏమని చెప్తారా? అయ్యా, మనం వాళ్ళకి వాస్తవాలు తెలియజేయాలి. ఒక్కటే మనం అడిగేది, వేదంలో సాయి గురించి ఉందా? ఓకే, ఉంటే చూపేయండి. లేనప్పుడు ఎందుకు ఏ ఆగమం ప్రకారం చేస్తున్నారు?
ఇప్పుడు మనకు ఇప్పుడు శివాలయం ఉంది, శివాలయం అంటే ఆగమ ప్రకారం ఉంటుంది, శైవాగమం కానీ లేదంటే ఏ ఆగమం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనుకోండి, పాంచరాతి ఆగమ ప్రకారం చేస్తారు కదా. సో ఇలాంటి ఆగమాలు ఉన్నప్పుడు నీకు సాయికి ఏ ఆగమం ఉంది, అవును, నువ్వు ఏ ఆగమ ప్రకారం చేస్తున్నావు. ఇప్పుడు నీకు మన అక్కడక్కడ మాధ్యమాలు వింటున్నాను, వాళ్ళు ఏమంటున్నారు, ఇది వాళ్ళ సాయి బోర్డు ఏదో ఉంది కదా షిరిడి, మాకు సంబంధించిందని అంటున్నారు కదా. సో అలాగే వాళ్ళు ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు మన హిందువులు ఎందుకండి ఇవన్నీ, అసలు ఆలోచన చేయండి. అక్కడే లవ్ జిహాదులు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. సాయిబాబా గుడిలోనే ఎక్కువ బలవుతున్నారు అని చెప్పేసి కూడా వస్తున్నాయి. ఇది కరెక్టే అంటారా? సో జిహాదీ విషయంలో మనం చాలా అందరం కూడా సీరియస్గా ఉన్నాం. హిందూ సంఘాలు ప్రతి ఒక్కరు కూడా లవ్ జిహాదీ విషయంలో వచ్చినప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తూనే ఉన్నాము. చాలా జాగ్రత్తగా ఉండండి అని, అంటే మన ఆడబిడ్డలకి కానీ మన పిల్లలకు కానీ ఇద్దరికీ చెప్పుకోవాల్సిందే. ఎందుకనంటే మనము కూడా జిహాద్ చేయకూడదు, వాళ్ళు కూడా చేయకూడదు. కానీ మన అమ్మాయిలు ఎక్కువగా అట్రాక్షన్కి లోబడేసి తర్వాత ప్రలోభాలకి లోబడేసి జిహాదులు అనేటువంటి జరుగుతూనే ఉంటాయి. సో వాళ్ళకి మనం అలాంటి విషయాలు ఎవరైనా సరే లవ్ జిహాద్కి మీరు ఎవరైనా గురి అవుతున్నా అంటే మీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా మీకు తెలిస్తే మాకు తెలియజేయండి. లేదంటే దగ్గరలో ఉన్నటువంటి ఏ హిందూ సంఘానికైనా వెళ్ళండి, లేదంటే విహెచ్పి, బజరంగ్ దళ్, రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన కూడా ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఉన్నాయి. మీరు వాటిని సంప్రదించండి. ప్రతి ఒక్క ఆడబిడ్డ కుటుంబాన్ని కూడా మనం కాపాడుదాం. ఎందుకంటే చాలామంది కూడా వివాహం అయిన తర్వాత సూట్ కేసులు వస్తున్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇందులో ఎక్కువగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపులే గురవుతున్నారు. ఎందుకు అవుతున్నారు సరే ఆలోచించాల్సినటువంటి విషయమే. సో కాబట్టి ఇప్పుడు ఏదైతే మీరు వారణాసిలో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ ఈ సాయి విగ్రహాలు తీసేస్తున్నారో చాలా శుభకరం, సంతోషం, అది స్వాగతించాలి. ప్రతి ఊర్లో కూడా జరగాలని కోరుకుంటున్నాను. అదేనండి, నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా హిందువులందరికీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఎవరైనా సాయిబాబా భక్తులు ఉంటే ముందు ఆ భక్తి తీసి పక్కన పెట్టండి. ఎందుకంటున్నానంటే సాయిబాబా ఒక ముస్లిం, అతను అన్ని దేవుళ్ళు ఒకటే, ఆ దేవుడు ఎవరో కాదు అల్లా అని చెప్పేసి చాలా పక్కాగా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అసలు పూజించుకోవాలంటే హిందుత్వంలో రాముడు లేరా, కృష్ణుడు లేరా, ఆంజనేయ స్వామి లేరా, చెప్పుకోవాలంటే ఎంతోమంది లేరా, వాళ్ళందరినీ మనం మనస్ఫూర్తిగా మనం పూజించుకోవచ్చు కదా. కానీ ప్రత్యేకంగా సాయిబాబా గురించి ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళకి ఇక్కడ వచ్చే ఈ సాయిబాబా గుడిలో వచ్చే డబ్బులు మొత్తము వేరే వాళ్ళ జోబులోకి వెళ్తున్నాయి. ఇక్కడ ఎక్కువ లవ్ జిహాదులు జరిగడానికి ఆస్కారం ఉంది. సాయిబాబా భక్తులు ఎక్కువగా ఇతర మతాల వైపు ఆకర్షించే విధంగా అక్కడ కొన్ని బోధనలు కూడా జరుగుతున్నాయి. మేము చాలా వరకు వీడియోలు చూసాము. అల్లా ఒక్కడే నిజమైన దేవుడు అని చెప్పింది సాయిబాబా, కాబట్టి సాయిబాబాను మనం అలా ఆ విధంగా ఇతర మతాలకి మత మార్పిడి అవుతున్నారు. అదేవిధంగా వాళ్ళు అక్కడ లవ్ జిహాదులకు గురి అవుతున్నారని మనం చాలా వార్తలు చూస్తూనే ఉన్నాము. ఇంకెప్పుడు మారుతారు అంటే, మీ ఇంట్లో లవ్ జిహాద్ జరిగితే మీరు మారుతారా? అంటే మీ ఇంటికాడికి వచ్చి ఏదైనా ఒక గొడవ జరిగితేనే మీరు మారుతారా అనేది నా డౌటు. మనము రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, గణపతి, ఎన్నో దేవుళ్ళు ఉన్నారు మన హిందూ గ్రంథాలు పూజించుకోవాలనుకుంటే. అది మీరు ఆలోచించుకోండి. ఆ సాయిబాబా భక్తి నుండి తీసి పక్కన పెట్టండి. ఈ యొక్క ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి యొక్క శుభ పరిమాణం దేశవ్యాప్తంగా కూడా జరగాలనుకుంటే అది ఒక్కళ్ళ రాజకీయాల చేతిలో ఉండదు, ఒక గవర్నమెంట్ చేతిలో ఉండదు. అది కేవలం మన హిందువుల మెజారిటీ ఒక ఐక్యత వలన ఇది సాధ్యమవుతుంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఇప్పుడు చివరగా మీరు చేసినటువంటి యొక్క శ్రీరామరాజా హిందుత్వ చైతన్య ట్రస్ట్ ఏదైతే ఉందో, పురాతన దేవాలయాలు పునర్నిర్మాణించడం అనేది అంత ఆషామాష అయితే కాదు. నాకు తెలిసి మీరు ఒక పెద్ద సాహసమే చేస్తున్నారు. ఎలాంటి సాహసము అంటే, ఇప్పుడు మన రామాయణంలో వారధి కట్టడము అదొక ఆలోచన రావడం ఇది ఎంత పెద్ద సాహసము. అలాంటి సాహసం మీరు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలా శ్రమతో కూడుకున్నది. అన్నిటికన్నా ఒక ఐక్యతను తీసుకొని రావాలి. ఇవన్నీ జరుగుతుందా లేదా, నా వల్ల అవుతుందా కాదని చెప్పి ఇవన్నీ ఏం ఆలోచించకుండా మీరైతే ఒక అడుగు ముందుకేశారు. మీరు ఏం ఆలోచిస్తున్నారంటే, ఇది మీ వల్ల కాకపోయినా మీ తర్వాత రాబోయే జనరేషన్కి మీరు పునాదులు వేయాలి అనే ఒక సంకల్పం అయితే నాకు బలంగా కనిపిస్తుంది. నేను ఎన్నో రకాల హిందూ సంస్థలు చూశాను, ఎంతోమంది హిందుత్వ వాళ్ళతోటి మేము ఇంటర్వ్యూలు చేస్తూనే ఉన్నాము. కానీ ఈ యొక్క శ్రీరామరాజ హిందుత్వ చైతన్య వేదిక ఈ యొక్క హిందూ దేవుళ్ళను పునర్నిర్మాణించడం అనేది ఫస్ట్ టైం మీరు మీ యొక్క సంస్థ నుంచి నేను చూస్తున్నాను. చాలా సంతోషము. ఇప్పుడు మీరు ఈ ప్రజల ద్వారా కానీ, ప్రభుత్వాల దగ్గర నుంచి కానీ, లేదా పీఠాధిపతుల నుంచైనా కానీ మీరు ఏదన్నా కోరుకుంటున్నారా? అంటే మీకు ఏదైనా హెల్ప్ కోరుకుంటున్నారా, సహాయం కోరుకుంటున్నారా? ఈ పురాతన దేవాలయం అనేటువంటిదండి జీర్ణోద్ధరణ అంటారనమాట. ఎందుకనంటే ఎవరు భక్తులు ఎవరు పట్టించుకోకుండా ధ్వంసానికి గురైనటువంటివి ఈ దేవాలయం ఎవరి దగ్గరైనా సరే, మీ గ్రామంలో ఉన్నటువంటి మీ చుట్టుపక్కల
కొండలో కానీ అసలు దీపానికి నోచుకున్నటువంటి ఎన్నో దేవాలయాలు మన దేవాలయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాన్ని శుభ్రం చేయండి, ఆ దేవాలయం దీపం వెలిగించండి అనేది మేము కోరుకుంటున్నాము. అలాగే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పని మీరు అన్నట్టుగా కూడా ఈ పురాతన దేవాలయ చరిత్ర కలిగినటువంటి కొన్ని దశాబ్దాల పాటు చరిత్ర కలిగినటువంటి మన శతాబ్దాలు కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయాన్ని మనము కూడా భావి తరాలకి అందించాలి. ఎంతో యతీశ్వరులు కానీ గురువులు కానీ అక్కడ కూర్చొని తపస్సు చేసి పూజలు చేసినటువంటి అంత మహిమాన్వితమైనటువంటి ప్రదేశాలు అవి, క్షేత్రాలు కూడా. ఆ క్షేత్రాలు కనుక మనం కాపాడుకోగలిగితే మనకు కూడా ఆ దీవెనలు, ఆ బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి. సో అవి కూడా ఆ ఊరు కానీ ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి విషయంలో కూడా చాలా మెండుగా ఉంటుంది. అలాగే భక్తి భావము, చైతన్యం కూడా వస్తుంది, ఐక్యమత్య కూడా వస్తుంది. అందరం కలిసి కూడా ఆ గ్రామాల అభివృద్ధి చేసుకోవచ్చు, పట్టణాలుగా ఏవైనా సరే. అలాగే ఈ పురాతన దేవాలయ విషయంలో మట్టుకు ప్రభుత్వాలు అంటే మళ్ళీ కూడా మనము దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేటువంటిది బయటికి వెళ్ళిపోవాలని మనం కోరుకుంటున్నాం. సో కాబట్టి మళ్ళీ పురాతన దేవాలయ విషయంలో కానీ వాళ్ళ దేవాలయ విషయంలో కానీ వాళ్ళ అనుమతి వాళ్ళ ప్రస్తావన మనకు అవసరం లేదు. హిందువులు మీరు ఎక్కడున్నా సరే మీరు దేవాలయాన్ని మీరు కాపాడుకోండి, మీ దేవాలయం మీరే సంరక్షించుకోండి, మీరే నిర్వహణ చేయాలనేది నా కోరిక. అలాగే శ్రీరామరాజ్య హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ ద్వారా మేము ఇప్పుడు చేస్తున్నటువంటి స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం అనేటువంటిది కొండపైన ఉంటుందండి. దొంగలు పడేసి ధ్వంసం చేసి అస్తవ్యస్తంగా ఉన్నది. అసలు ఆ గుడి అంటే ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేదు, అసలు ఆకారమే లేదు అసలు. అరే నన్ను ఈ పిల్లోడికి ఏమైనా పిచ్చి పట్టిందా, ఆ గుడి చేస్తానన్నారు. దగ్గర నా పూర్తి సమయం కూడా 1.5 సంవత్సరం పైన అక్కడే పెట్టేస్తాను. 2023 నుంచి ఇప్పుడు వరకు అక్కడే ఉన్నాను. పూర్తి సమయం ఇచ్చాము. సరైనటువంటి దారి కూడా ఉండదు. కొండపైకి రాళ్ళు తీసుకెళ్ళాలన్న వాటర్ మేము కొండపైన దేవస్థానం ఆవరణలో ప్రసాదం చేసి వచ్చిన వారి భక్తులకి అన్నదానం కూడా చేస్తున్నాం. కొన్ని వేల మంది కూడా చేస్తూనే ఉన్నాం. సో వీటన్నిటికీ మాకు సహకారిగా ఉన్నటువంటి మా చెల్లెమ్మ గోవింద సేవ, మా చెల్లెమ్మ సత్యభామ గారికి ప్రత్యేకంగా నేను రుణపడి ఉంటానండి. ఎందుకనంటే మా చెల్లెమ్మ లేకపోతే ఈరోజు నేను ఏ కార్యక్రమం చేసేవాడిని కాదు. మా చెల్లెమ్మ ఈరోజు సత్యభామ గారు నన్ను నడిపిస్తున్నారు. చాలామంది కూడా మా చెల్లెమ్మ ఈ శివుడికి వ్యతిరేకి అనేటువంటి అట్లాంటి ఏమీ లేవండి. ఈరోజు శివాలయం కూడా మా చెల్లెమ్మ గారు నడిపిస్తున్న తీరికి నేను ఇప్పటికీ చెప్తున్నాను. ఈ వీడియో ముఖంగా కూడా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉండాలండి. నేను చెప్తున్నాను, శ్రీరామరాజు హిందుత్వ చైతన్య వారికి ఒక్కరికి ఇవ్వాలని అవసరం లేదు. మీరు ఎక్కడైతే ఉన్నారో మీ దేవాలు మీరు అందరూ కూడా మేము చేసేటువంటి కార్యక్రమాలకి ఎవరు ముందుకు రాకపోయినా కూడా ధైర్యంగా కూడా మేము చేస్తూనే ఉన్నాం. సో మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని కూడా మీ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా జీర్ణోద్ధరణ చెయ్యండి, మళ్ళీ ధూపదీప నైవేద్యాలు కూడా జరిపించండి, స్వామివారి పూజలు చేయండి అనేది మేము వేడుకుంటున్నాం. మీకు తోస్తే సహకారిగా ఉండండి దానికి, అంతేకాని ప్రతి ఒక్కరు కూడా మనం వెతకాలే కానీ ప్రతి గ్రామంలో కూడా ఎక్కడో చాట పురాతన దేవాలయం ఖచ్చితంగా ఉంటాయి. అదే అండి, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా మా భక్తివన్ ఛానల్ నుంచి నేను చెప్పొచ్చేది ఏంటంటే, రాముడు గారు లాస్ట్లో ఒక మాట అంటే నాకు చాలా బాధ అనిపించింది. మా ట్రస్ట్కి మీరు డబ్బులు డొనేట్ చేయకపోయినా పర్లేదు, కానీ మీ ఊర్లో ఉన్న మీ గ్రామంలో ఉన్నటువంటి పురాతన దేవాలయాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం కోసం మీరందరూ కలిసి డబ్బులు వేసుకొని అది డెవలప్మెంట్ చేయండి అని చెప్పేసి అన్నారు. నాకైతే ఇది నిజంగా చాలా మంచి ఆలోచన కూడా వచ్చింది దీనిలో నుంచి. అలాగే మన భక్తివన్న ప్రేక్షకుల నుంచి కావచ్చు, ఇంకా మన రాముడు గారు లాంటి వాళ్ళు ఎంతోమంది బయటికి రావాలనుకుంటే మీ అందరూ కూడా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ ముగిస్తున్నానండి. ధన్యవాదాలు రాముడు గారు. ధన్యవాదాలు ప్రవీణ్ గారు.